హాయ్ అండి అందరికీ. ఇంకా మా పాప బర్త్డే కోసమని షాపింగ్కి వెళ్తున్నాము కేఎల్ఎంకి. ఆల్రెడీ నేను కేఎల్ఎంలో తీసుకునే ఎక్స్పీరియన్స్ బాగుందని చెప్పేసి ఇంకా దాంట్లోకి వెళ్దామని డిసైడ్ అయిపోయాను. మ్యాక్సిమం నేను డ్రెస్సెస్ అన్నీ స్టిచ్చింగ్వే వేస్తాను, ఎంత కాస్ట్ అయినా సరే పర్లేదని చెప్పేసి. బట్ ఫస్ట్ చూద్దాంలే, ఆల్రెడీ తీసుకున్న బాగానే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ దాంట్లోకి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి వెళ్ళాను. బట్ ఏంటి అంటే అక్కడ కింద సెక్షన్లో శారీ సెక్షన్ ఉంటుంది. ఆడవాళ్ళు శారీస్ని చూస్తే చంద్రముఖిలా మారిపోతారు అన్నది నిజమే. నేను పాప కోసం అని డ్రెస్సెస్ కోసం వచ్చాను, కానీ ఇంకా శారీస్ చూడగానే అట్రాక్ట్ అయిపోయి అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇంకా శారీస్ అన్నీ చూసాము. ఇంకా తీసుకోవడం అంటే తీసుకుంటాం, కానీ అసలు వచ్చిన పర్పస్ అది కాదు కాబట్టి ఇంకా సరే ఇంకా చూద్దాంలే అన్నట్టు చూసాము కొన్ని. ఇంకా అంతలోనే ఇంకా డ్రెస్సెస్ అంటున్నారని పిల్లలు ఇంకా పైన సెక్షన్కి వెళ్ళాము. బాగున్నాయి. అంటే ఏ షాపింగ్ మాల్ అయినా కానీ చూపించే విధానాన్ని బట్టి మనము అది అట్రాక్ట్ అవుతాము, ఎందుకంటే అన్నీ క్యాటలాగ్ పీసెసే ఉండవు కదా. సో నాకు అక్కడ అట్లనే అనిపించింది. ఏంటి అంటే అంతగా చూపించే వాళ్ళంతగా నాకు అనిపించలేదు. బట్ నాకు నచ్చిన వరకు నేను తీసుకొచ్చుకున్నాను. ఇంకా మార్నింగే బర్త్డే రోజు కంపల్సరీ పూజ చేసుకోవడం అనేది, అంటే వాళ్ళు అంటే పిల్లల్ని దగ్గర పెట్టుకొని అలా పూజ పిల్లలకి చాలా ఇష్టం. దేవుడైనా టెంపుల్స్కి వెళ్ళడమైనా కానీ. సో పిల్లలకి ఏది నచ్చితే అది అనేలాగా కూడా ఇంకా నేను కూడా ఏమి అనను, బట్ కాలుతుందేమో అనుకొని వెనకాల కంటే కూడా వాళ్ళు అసలు వెళ్ళరు. ఎప్పుడైనా అంతే, అమ్మ ఎక్కడ కూర్చుందో అక్కడే కూర్చొని నేను కూడా పూజ చేస్తానని డైలీ అలానే అంటారు. ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఫాస్ట్గా పూజ చేసేసుకుంటున్నాము. ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి ఆల్రెడీ అంతకుముందుకి బర్త్డే అంటే చాలు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టం ఉంటుంది కదా. ఇంకా బర్త్డే రోజైతే స్పెషల్గా వాళ్ళకి మన పిల్లల బర్త్డేలైనా మన బర్త్డేలైనా పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా అదే విధంగా ఉంటుంది కదా. మా ఇంట్లోనైతే కంపల్సరీ ఉంటుంది. ఏ అకేషన్ అయినా సరే, అది వాళ్ళ నాన్నది, నాది, పిల్లలది, మ్యారేజ్ డే ఏదైనా సరే పిల్లలకే ఉంటుంది ఫస్ట్. అంటే నాది కాదు కదా, మమ్మీ వాళ్ళది కదా అనే ఫీలింగ్ ఉండదు. మా బర్త్డేలైనా కానీ వాళ్ళ బర్త్డేలానే ఉంటుంది. టెంపుల్కి వచ్చేసి ఆ రోజు మండే వచ్చింది మా పాప బర్త్డే అని చెప్పేసి శివయ్య టెంపుల్కి వెళ్ళాము. మా పాపకు చాలా ఇష్టం. అంటే అది ఏ రోజు ఏ డే అంటే ఏ దేవుడిది అని కూడా చెప్పేస్తుంది. ఇంకా ఆ రోజు ట్యూస్డే కానీ వెనస్డే కానీ సాటర్డే కంపల్సరీగా టెంపుల్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే మనం ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు అంటారు కదా. ఇంకా వాళ్ళ నాన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు స్టెప్స్ మొక్కుతూ ఉంటే తనైతే ఇంకా మొత్తం ఎన్ని స్టెప్స్ ఉంటే అన్ని మొక్కుకుంటూనే వెళ్తుంది. శివయ్య అన్న ఎక్కువ ఇష్టం కాబట్టి రెగ్యులర్గా వెళ్తారు కాబట్టి అభిషేకాలు కొబ్బరికాయ కొట్టడాల్లో వాళ్ళకి నార్మల్గానే అనిపిస్తుంది. కానీ ఇంకా ఆ రోజు నా బర్త్డే కదా, నేను మొక్కుతాను, నేనే పాలు పోస్తాను శివయ్య మీద అని చెప్పేసి అలా అంటుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా పిల్లలు ఇలా చేస్తుంటే. ఇంకా ఆ రోజు మండే వచ్చిందనమాట. మండే వచ్చింది కాబట్టి ఇంకా ఇంట్లో నాన్ వెజ్ కానీ సంథింగ్ ఏది ఉన్నా కానీ మేము చేసుకోము. అలా అని చెప్పేసి ఇంకా సర్లే పోనీ అట్లీస్ట్ టిఫిన్ అయినా బయట తింటే పిల్లలకి అనిపిస్తుంది కదా బర్త్డే రోజు ఏదైనా స్పెషల్ బయటకు వెళ్ళి తినాలి, లేకపోతే అనిపిస్తుంది కదా. అంటే ఏదో తినాలని అనుకోరు కానీ బయటకు వెళ్ళి తినాలి ఏదో ఒకటి అనిపిస్తుంది కదా పిల్లలకి. ఇంకా టిఫిన్ అయినా బయట చేద్దామని వెళ్ళాము. ఇంకా వాళ్ళకి ఏది ఇష్టమో ఏదైనా చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడం అలవాటే, ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ. సో బయటకు ఎక్కువ రాము తినము కాబట్టి అంతగా పోనీలే అని నేను కూడా బయటకు వచ్చిన ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పేసి నేను కూడా వదిలేస్తూ ఉంటాను పిల్లల్ని కూడా. ఆ రోజు ఏదైనా వాళ్ళకి ఇష్టమైంది ఇంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా పన్నీర్ బిర్యానీ అంటే పిల్లలకి చాలా ఇష్టము. పన్నీర్ బిర్యానీ ఇంకా స్వీట్స్ ఏమైనా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా వచ్చేస్తున్నాను. ఇంకా అంతలోపే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా స్వీట్ ఇష్టం, సేమియా దట్టు పాలకు సంబంధించింది, పెరుగు సంబంధించింది ఏదున్నా మా చిన్న పాపకు చాలా ఇష్టము. సో పక్క స్వీట్స్ ఏదైనా తింటారు కానీ పాయసం ఇష్టంగా తింటారు కాబట్టి దట్టు తొందరగా అయిపోతుంది. అంటే వేసుకొని వాళ్ళకి ఇష్టమైన ఏదైనా తీసుకొద్దాంలే, బయట డెకరేషన్ ఐటమ్స్ కూడా కావాలి కదా అని చెప్పేసి ఇంకా నేను ఫాస్ట్గా చేసేసి ఇంకా పెట్టేశాను. ఎంత బాగా ఇష్టంగా తింటుందమ్మ, నా కోసం చేసావా అంటుంది. ఎవ్రీ టైం ఏదో కొత్తగా చేసినట్టే ఫీల్ అవుతుంది మా చిన్న పాప. పిల్లలకి మనం చిన్నగా చేసినా కానీ ఎంత థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు కదా. అంటే వాళ్ళకి ఇష్టమైంది ఏదో పెద్దగా కొనుక్కొచ్చి చేయడము, డబ్బులు ఎక్కువ పెట్టి చేయడం అనేది కాదు. ఇలా చిన్న వాళ్ళకి ఇష్టమైంది ఇట్లా స్వీట్ కానీ సంథింగ్, వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ కానీ, రాసుకోవడానికి వాళ్ళకి ఇష్టమైన పెన్సిల్స్ అట్లా
అలాంటివి ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మా పిల్లలైతే అలానే ఫీల్ అవుతారు. పెద్ద పెద్ద ఏదో కావాలని ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. అమ్మ నాన్న వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో ఆడుకోవాలి, బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకోవాలి, టాయ్ జోన్స్కి వెళ్ళాలి, ఈ చిన్న చిన్నవే. కానీ అది కూడా ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళి టాయ్ జోన్స్కి వెళ్ళడం అంతే. ఎందుకు అంటే అది కూడా అకేషనల్లే, బర్త్డే టైమ్స్లలో అట్లా వెళ్ళాలని ఫస్ట్ నుండి మేము అలవాటు చేసినాం. సో అదే అలవాటు అయిపోయింది పిల్లలకి. ఇంకా ఈవినింగ్ కాగానే డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా చాలా టైమే పట్టింది ఒక్కదాన్నే చేసుకోవడం కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు పడుకున్నప్పుడే కొంచెం అది రెడీ చేసి పెట్టాను. పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయిపోయి అన్నీ అయిపోయేసరికి కూడా చాలా టైం పట్టింది. ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లల బర్త్డే అంటే. ఆ ఫేస్లో హ్యాపీనెస్ కోసం ఏదైనా చేయాలి అనిపిస్తుంది యాజ్ ఎ పేరెంట్స్గా. పిల్లల టైంలో మనకి మన పేరెంట్స్ వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల కొన్ని మనకు చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ మన పిల్లలకి మనకున్నంతలో హ్యాపీగా చూసుకోవాలి. వాళ్ళకి ఏ రోజు ఏ లోటు ఉండద్దు అలా అని చెప్పేసి వాళ్ళకి మినిమం విలువలు ఏంటి అనేది తెలియాలి, రిలేషన్ ఏంటి అనేది తెలియాలి. మనము ఎంత కష్టపడుతున్నామో అనేది తెలిసేలాగా వాళ్ళని పెంచితేనే రేపటి రోజు కష్టం విలువ అనేది తెలుస్తుంది. అన్నీ టోటల్గా మనమే ఒక మనిషి ఎన్ని విధాలుగా సఫర్ అవుతున్నారు అంటే మంచి డబ్బులు ఉన్నప్పుడే కాదు, డబ్బు లేకుండా కూడా ఎలా బతకాలో, జీరోలో ఉన్నప్పుడు కూడా ఎలా బతకాలో పిల్లలకి ధైర్యాన్ని నింపాలి. కాలంలో చదువు వస్తే చాలు, అంతకంటే ఏమీ లేదనుకుంటున్నారు. చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించే తల్లిదండ్రులు కూడా ఉండాలి ఏ ఇంట్లో. నేను నా వరకు మాత్రం నా పిల్లలకి నేను ఇదే నేర్పిస్తాను. రేపు వాళ్ళు అలానే ఉండాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అవునా కదా? మీలో కూడా ఇలా పేరెంట్స్ ఉంటారా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ.